హాయనా హాయ్. రేవంత్ అన్న ఇప్పుడు మన తెలంగాణలో బస్సులు ఫ్రీ చేశాడు కదా లేడీస్కి, ఎంతవరకు సక్సెస్ అవ్వగలడు? అది మంచిదండి, కంటిన్యూగా ఉంటుంది. రేవంత్ అని పెట్టాడు కదా కొత్త ప్రభుత్వం అని చెప్పేసి, కంటిన్యూగా అయితే ఉంటుంది. లేడీస్కి ఎంతవరకు లాభం చేకూరొచ్చు దానివల్ల? లేడీస్కి ఎంతవరకు లాభం చేకూరొచ్చు దానివల్ల? లాభం బాగానే ఉంటుందండి. అంటే అంటే ఇప్పుడు తెలంగాణలో అన్నీ కాకుండా కొన్ని కొన్ని అక్కడక్కడ పెట్టారు కాబట్టి ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, బాగానే ఉంటుంది. ఆయన ఏమైనా మళ్ళీ ఏమైనా మారిస్తే చెప్పలేము. అక్కడ అక్కడ ప్రభుత్వం కదా, బాగానే ఉంటుంది. ఈ మూమెంట్లో ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా అన్న. మళ్ళీ ఆటో వాళ్ళకి మెట్రో వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి ఇప్పుడేం కొత్తగా ఏమి లేదు, ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది వాళ్ళకి. ఇప్పుడు 11 గంటలకి మెట్రో అయితే బంద్ ఉంటాయి కదా, వాళ్ళకి ఆ టైంలో పోయి ఒక ఆటో పోయి అడిగితే అన్న అక్కడికి వస్తావా అంటే ఏమనంటారు, 100 రూపాయలు చెప్తారు. ఇక్కడికి 30 రూపాయలు తీసుకునే దాన్ని అక్కడ ఆ టైంలో 10-1 గంట ఆ టైంలో పోతే 100 రూపాయలు తీసుకుంటారు వాళ్ళకి. అప్పుడు కూడా మంచి గిట్టుబాటు అవుతుంది వాళ్ళు. ఈ పొగిలిడి లేని డబ్బులు అన్నీ రాత్రి పూట్ల సంపాదించుకుంటున్నారు వాళ్ళు అయితే, నాకు తెలిసి అయితే. కానీ ఎవ్రీడే అలాగా నైట్లో అంటే పిల్లల్ని వదిలిపెట్టి కష్టం కదా మరి వాళ్ళకి. ఎవ్రీడే నైటే ఉండి సంపాదించుకోవాలంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టి దూరంగా నైట్లో కష్టమే కదా. అది మామూలుగా అయితే పొగిలీడైతే బాగానే వస్తారా అన్న, 30 రూపాయలు. మరీ అంత దరిద్రంగా అయితే ఏమి లేదు. మరీ అంత ఒక 6 మంది ఎక్కించుకుంటున్నారు, మరీ అంత దరిద్రంగా ఏం లేదు. వస్తూనే వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తూనే వాళ్ళకి. అది అంటే ఈ మూమెంట్లో వాళ్ళకి ఏమైనా స్కీమ్ పెడితే ఫ్రీగా, స్కీమ్ అంటే ఎలాంటిది? పెట్రోల్ ఖర్చులు తగ్గించడం లాంటివి. అది అక్కడి నుంచి రావాలి. వీళ్ళకైతే వస్తేనే, మరీ అంత దరిద్రంగా అయితే ఆటో వాళ్ళకి లేకుండా, ఆటో వాళ్ళకి మరీ అంత నిలిచిపోయి ఏం లేదు, వస్తూనే మామూలుగా అయితే పర్వాలేదు అంటావా?